2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొందరి మాటలు మనం వినేసి అసలు సిట్యుయేషన్ ఏమైందో ఒక జడ్జ్‌మెంట్‌కి వచ్చేస్తూ ఉంటాం. అసలు తెలియకుండానే మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాం. వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అందులోనే నిజముందని నమ్మేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనకి అక్కడే మనం కాన్షియస్‌గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది ఎలా వస్తుందంటారు సార్ ఒక వ్యక్తికి? వెరీ ఇంపార్టెంట్. మన లోపల ఒక క్యారెక్టర్ వాళ్ళలో చూస్తుంటాం. అలాంటి వాళ్ళే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఓకే. మనని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఆర్ ఎవరు ఏది చెప్పినా మనం నమ్ముతున్నామంటే మనలోని ఒక పార్ట్ వాళ్ళలో చూస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన వీక్నెస్ వాళ్ళ ద్వారా స్ట్రెంగ్త్గా మారుతుంది మనకి. అలాంటప్పుడు వాళ్ళ మాటలే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఇది నేను టక్క పాయింట్ చెప్తున్నాను. డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ దట్ మనం ఎప్పుడైతే మన వీక్నెస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు అని అంటామో ఆ సందర్భంలో వాళ్ళు ఏం చెప్పినా మనం ఆడతాం. ఓకే. అండ్ ఇలాంటి వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చేది మన మైండ్లో స్పేస్ తీసుకుంటారు. ఓకే. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే మనము వాళ్ళ లేకుండా జీవితము లేదు అనే ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తాం. ఆర్ అలాంటి పదాలు వాడతారు దట్ ఇది లేకపోతే ఫ్యూచర్ లేదు అనే ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తారు. మనం నార్మల్గా చూసుకుంటే ఇక్కడ ల్యాండ్ కొనండి, ఇక్కడ ల్యాండ్ పెరుగుతుంది, ఇప్పుడు ఇది బాగా భూమి ఉంది బాగా పెరుగుతుంది అనేటట్టుగా ఎలా అయితే ఉంటుందో అలాగా మనకి తెలియకుండానే మన లైఫ్లో కొన్ని పదాలు వాడి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది మనం ఎలా ఉంటుందంటే అవును ఇది నాకు తెలిసిందే, కరెక్టే చెప్తున్నాడు అనే ఫీల్లోకి తీసుకొచ్చి పెడతారు. ఓకే. ఫోర్త్ పాయింట్, చాలా ఇలాంటి మ్యానిపులేట్ చేసేవాళ్ళు మనకి తెలియకుండానే మన చిన్నతనంలో ఉండే ప్యాటర్న్స్ని తట్టి లేపుతారు. అక్కడ నుంచి వస్తుంది మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ తొందరగా అయిపోవడము, మ్యానిపులేట్ అయిపోవడం. చిన్నప్పటి నుంచి నాకు ఎంజాయ్ చేయాలని ఉండింది, కానీ పేరెంట్స్ ఆపుతూ లేదురా పద్ధతి ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని ఆపుతున్నారు. బయట ఎవడైనా ఫ్రెండ్ దొరకగానే నాకు ఎంజాయ్ చేయాలనుంది, వాడు దానికి తగ్గ రూల్స్ చెప్పాడు, అమ్మయ్య ఎంజాయ్ చేస్తాను. ఈ మధ్య ఇవి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారంటే నిజంగానే బాగా ఎంజాయ్ చేయాలంటుంది వాడికి. ఎవరో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు దట్ ఇలా ఉండాలి, ఇలా సెల్ఫ్ లవ్ అంటే ఇది గొప్పది, ప్యాషన్ చాలా ఇంపార్టెంట్, నువ్వు కుటుంబాన్ని వదిలేసి వచ్చాయి అనగానే నిజమే వాడికి ఎప్పటి నుంచో ఉంది, ఆ మాట చెప్పగానే కనెక్ట్ అయ్యాడు. సో చిన్నప్పటి ప్యాటర్న్స్ని వాళ్ళు నిజం చేస్తారు. ఇప్పుడు అలాగే మనకి బ్యాక్ బెంచర్స్ అందరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు అనేదని చెప్పారనుకో, బ్యాక్ బెంచ్లో ఉండి నిజంగా అవ్వలేని వాడందరూ దాన్ని కనెక్ట్ అవుతారు. నన్ను బ్యాక్ బెంచర్ అనుకుని ఇలా ఉన్నారు కానీ నేను ఎంత గొప్పవాడయ్యానో చూసావా అనేటట్టుగా కనెక్ట్ అవుతారు. సో మన చిన్నప్పటి ప్యాటర్న్ వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. ఓకే. చాలా ఇంట్రికేట్గా లోపల నుంచి మనకు తెలియకుండా నా ఫీలింగ్ వచ్చేస్తుంది బయటికి. సో దట్ వే వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ఆర్ అథారిటీ అంటాం. అంటే ఒక ప్లేస్లో ఉండి వాళ్ళు చెప్తే నిజమని నమ్మేస్తాం తొందరగా. ఓకే. అది మనకి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టు, నిజంగా ఏదో నీళ్ళు ఇచ్చిన అదే శంఖంలో పోసేస్తే తీర్థంలా తీసుకుంటాం. అట్లాగా కొంతమంది వాళ్ళ అథారిటీని పొజిషన్ని పెట్టుకుని ఏదైనా చెప్తుంటారు. ఓకే. బికాజ్ అంతటి వాడే చెప్పాడు కాబట్టి మనం ఫాలో అవడంలో తప్పేంటి అనే ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పి. సో పొజిషన్ అథారిటీ అది ఇంట్లో కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, బాస్ ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్లో కావచ్చు. సో ఈ పొజిషన్ అథారిటీని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇలా ఎవరితో అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అంటే యూ షుడ్ అండర్స్టాండ్ మన లోపల డిఫెక్ట్ ఉండడం వల్ల ఎదుటివాడు ఈజీగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గట్టిగా ఉంటే, కరెక్ట్గా ఉంటే ఎదుటివాడు మ్యానిపులేట్ చేయలేడు. నువ్వు ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎదుటివాడు మ్యానిపులేట్ చేయగలుగుతాడు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఒకళ్ళతో ఏదో రకంగా మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం ఎవ్రీడే. కాకపోతే అది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సా కాదా అని తెలియడానికే విజన్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలి. మనము ఒక దాంట్లోనే ఒక మూసలో ఉండి బ్రతికామనుకో మనకు తెలియకుండానే మనకి లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోయి ఎవరేం చెప్పినా నిజమని నమ్ముతాం. అదే వరల్డ్ని పూర్తిగా 360 degrees అర్థం చేసుకోవడం వస్తే ఖచ్చితంగా ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అని తెలుస్తుంది. సైకాలజీ కానీ అవతల వ్యక్తిని చదవాలి అని తెలిసినప్పుడు ద హ్యూమన్ లై డిటెక్టర్ అని, ఎప్పుడైతే అవతల వాడు మనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడో
కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఏంటి సార్ అవి పట్టుకోవాలి. అది అంటే జస్ట్ బై వర్డ్స్ చెప్పలేం, కానీ కొన్ని పాయింట్స్ హెల్ప్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ, బట్ కొన్ని పాయింట్స్ హెల్ప్ ఇండికేట్ చేస్తాయి. చేస్తాయి. ఓకే, వన్ వచ్చేసి తొందర పెడతాడు. నిన్ను ఏదైనా మ్యానిపులేట్ చేసేవాడు నిన్ను ఆలోచించుకునే స్పేస్ ఇవ్వకుండా టైం పెడతాడు. తొందర చేసుకోవాలని తొందర పెడతాడు. వన్. రెండోది వచ్చేసి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇందులో అనే పేర్లు వాడతారు. ఓకే, అండ్ మాట్లాడేటప్పుడు దే సమ్హౌ ఒక స్టోరీకి లింక్ చేసి, మనుషులందరూ స్టోరీలకి తొందరగా కనెక్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి మనం స్టోరీ విని 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 పెరిగాం, అండ్ మన మైండ్లో స్టోరీ రూపంలోనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అందుకని ఈ రోజుల్లో స్టోరీ టెల్లర్స్ ఆర్ బిగ్ జాబ్ అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి స్టోరీ రూపంలోనే అన్నీ తెలుసుకున్నాం. అందుకని ఎవరైనా ఏదైనా స్టోరీ రూపంలో చెప్తుంటే అది నిజమేమో అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్. అందుకే సినిమా హ్యాస్ గాట్ దట్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మనుషులు. తర్వాత ఎవరైనా ఇప్పుడు స్టోరీ టెల్లర్స్ ఉంటే తొందరగా వాళ్ళ మాటలు ఎందుకు వింటారంటే స్టోరీ రూపంలో చెప్తే బ్రెయిన్ అవును నిజము అని స్టోర్ చేసుకుంటాం. ఓకే, వాడు ఏ స్టోరీ అయినా చెప్పచ్చు అన్నది ఆలోచించదు. ఓకే, సో అందుకని ఆ స్టోరీ రూపంలో నేను తీసుకొచ్చి మ్యానిపులేట్ చేస్తారు. ఓకే, ఒక కథలాగా చెప్తారు, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది. అండ్ అందులో ఎప్పుడైనా ఇట్లాంటి స్టోరీ చెప్తున్నప్పుడు మామూలుగా బిగినర్స్ అనుకో అటు ఇటుగా మాట మార్చి చెప్తారు. బట్ కొంతమంది ప్రొఫెషనల్గా నేను మ్యానిపులేట్ చేయాలనుకున్న వాళ్ళు మధ్యలో కావాలని పాజులు, కావాలని కొన్ని నేను తప్పు అని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం చేస్తారు. అంటే ఇది కాదు, అప్పుడు ఇలా జరిగింది అని వాడు కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేస్తున్నాడంటే ఏదో జరిగింది మిస్టేక్ అక్కడ. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఒక స్టెప్ ముందుకు వేసి, లేదు నువ్వు వింటున్నావో లేదో నేను చాలా మంచివాడిని అనేటట్టుగా ప్రొజెక్ట్ చేసి అప్పుడు మ్యానిపులేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇలాంటి ఫీచర్స్లో ఉన్నప్పుడు దే జనరల్లీ ఈ 4 హెడ్ లైన్స్ దగ్గరకు ఉంటాయి. ఓకే, జనరల్గా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. అండ్ నీ డైరెక్ట్గా కళ్ళలోకి చూసి మాట్లాడలేరు. దే విల్ సమ్హౌ కీప్ ఆన్ డిస్ట్రాక్టింగ్ అవుతుంటుంది. కళ్ళలోకి చూసి మాట్లాడేవాళ్ళు జనరల్లీ అబద్ధం చెప్పడం చాలా చాలా కష్టం అవుతుంది. ఓకే, అన్లెస్ దే ఆర్ వెరీ ప్రొఫిషియంట్ అండ్ బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప జనరల్గా కళ్ళలోకి చూసి మాట్లాడేవాళ్ళు తప్పు చెప్పలేరు. సో ఎవరైనా నిన్ను మ్యానిపులేట్ చేసి అబద్ధం చెప్పాలి అనుకున్న వాళ్ళు కళ్ళలోకి చూసి మాట్లాడలేరు. అండ్ ఒక మాట మీద నిలబడరు. ఓకే, వాళ్ళు ఈజీగా పట్టచ్చు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని ఈజీగా పట్టచ్చు. నీ ప్యాటర్న్ని ఎంటీ చేయించి వాళ్ళ ప్యాటర్న్ని రుద్దుతారు. అంటే వాళ్ళదే కరెక్టు, వాళ్ళు చెప్పిందే రైట్ అని నువ్వు నమ్మేటట్టుగా చేస్తారు. ఎలాగా, ముందు దే విల్ డూ 4-5, వాళ్ళు చెప్పి కరెక్ట్ అయినవి 4-5 చేసి దెన్ వీడు ఏం చెప్పినా కరెక్టే ఉంటుంది అనే దాంట్లోకి తీసుకొస్తారు. చాలా తెలివిగా ప్లాన్ చేస్తారు. దీనిలో ఇంటెన్షన్ చూసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మ్యానిపులేట్ చేస్తే నాకేం నష్టం, నేను ఇందులోకి వెళ్తే వాట్ యామ్ ఐ లూజింగ్, ఇందులోకి వెళ్తే వాట్ యామ్ ఐ గెయినింగ్ అనేది ఆలోచించుకుని పర్వ్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్ పెంచాలి. నువ్వు రెస్ట్రిక్టెడ్గా ఉండకుండా ఇంక్రీజ్ యువర్ విజన్. వీళ్ళు తప్పు చేస్తే, వీళ్ళ చెప్తే ఇది నిజమా కాదా, దీన్ని ఎలా నేను వెరిఫై చేయొచ్చు, ఇది చెప్తున్నారు సరే దీన్ని ఫ్యూచర్లో నేను ఎలా క్వాంటిఫై చేయాలి, అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది, ఆర్ ఎవరు ఏది చెప్పినా నేను ఎందుకు నమ్మాలి, నాకంటూ ఒక తెలివి బుద్ధి ఉంది, నేను ఐ కెన్ క్రాస్ చెక్ ఇట్ అనే దాంట్లోకి వెళ్ళిన రోజున ఇవి సెట్ చేసుకోవచ్చు. మ్యానిపులేటర్స్ ఎంత ఉంటారంటే మన మైండ్లో ఉండే లింక్స్ వాళ్ళకి తెలిసి దెబ్బ కొడతారు. అందుకని ఎవరితోనూ మ్యానిపులేట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ రెడ్యూస్ యువర్ టాకింగ్. నువ్వు ఎంత వాగుతుంటావో నీ వీక్నెస్లు అన్నీ అంత ఈజీగా బయటపడతాయి. ఎవరైనా సరే అందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మా వాడిని అందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందరు బ్యాడ్ నేర్పించేస్తున్నారంటే సో సింపుల్ అండ్ ఈజీ, జస్ట్ టాక్ లెస్. ఎవ్వరికి నీ మొత్తం జీవిత చరిత్ర మొత్తం చెప్పకు, టాక్ లెస్, ఈజియెస్ట్. అది మ్యానిపులేషన్ తక్కువ అవుతుంది. అండ్ అథారిటీకో లేకపోతే వాళ్ళు ఉన్న స్టేచర్కో భయపడి ఏది వినకు. ఈజీగా నేను మ్యానిపులేట్ చేయడం కష్టమవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తుంటే మాత్రం నీకంటూ ఒక వే అవుట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఉండాలి. ప్రతి బిల్డింగ్కి ఒక ఫైర్ ఎగ్జిట్ ఉన్నట్టు నీకు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎగ్జిట్ బయటకు వెళ్ళడానికి ఫ్రీ ఉన్న చోటనే దిగాలి. నిన్ను బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో పెట్టారంటే వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇందులో మొత్తం ఉన్న డబ్బంతా పెట్టేశాను, మ్యానిపులేట్ అయిపోతావు. ఉన్న లక్కంతా అందులో పెట్టేశాను, మ్యానిపులేట్ అయిపోతావు. నీ మొత్తం పెట్టి ఎగ్జిట్ లేకుండా నిన్ను కలిసి మ్యానిపులేట్ చేసేస్తాను నేను మొత్తం. సో డోంట్ డూ దట్.
ఈ రోజుల్లో అది ఎక్కువైపోతున్నాయి. ఆన్లైన్ క్రైమ్స్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, లేకపోతే డబ్బుల విషయంలో ఇలాంటివన్నీ కూడా నిన్ను ఎగ్జిట్ లేని దాంట్లోకి తీసుకొచ్చి ఫిక్స్ ఇరికిస్తారు. చేసేస్తున్నారు. ఫిక్స్ చేశాక ఇంకా బయటకు రాలేరు అండ్ అది ఎంతవరకైనా తీసుకెళ్తారు. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ సచ్ పీపుల్. అట్లీస్ట్ మీరు చెప్పిన పాయింట్స్లో అన్న ఒక్కసారి అవి ఈ సందర్భాల్లో ఇలా ఉంటాయి అని తెలుసుకుంటే ఖచ్చితంగా మ్యానిపులేషన్ నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.